నమస్కారం. ఈరోజు మనకు 11 నుండి 11:30 మధ్యలో మనకు డీఎస్సీ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనము ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ మనకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇవి కేవలము ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ మాత్రమే. అఫిషియల్‌గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కట్ ఆఫ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి కట్ ఆఫ్స్ మీకు ఒక అంచనా కొరకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవాళ మీకు మొదటిగా ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ మార్క్స్‌ను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇందులో ఒక మార్కు ఎక్కువ గాని, ఒక మార్కు తక్కువగా గాని, లేదంటే ఎగ్జాక్ట్‌గా గాని ఉండవచ్చు. అయితే ఎంత ఎగ్జాక్ట్‌గా ఉన్నప్పటికీ కూడా ఇవైతే మనకు అనఫిషియల్‌గా ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఒక అంచనా కొరకు మాత్రమే ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అఫిషియల్‌గా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మీకు అఫిషియల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే పోస్టులనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కేవలము ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఎస్‌జిటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఎక్స్‌పెక్టెడ్ అయితే అందించడం జరుగుతుంది. ముందుగా ఓపెన్ కేటగిరీలో జనరల్ వచ్చి 84.6 ఈ మార్క్స్ ఉన్నటువంటి వారి వరకు ఓపెన్‌లో జనరల్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఉమెన్ అయితే 83.1 782 ఈ మార్క్స్ వరకు ఓపెన్ ఉమెన్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీఏ జనరల్ గనుక తీసుకున్నట్టయితే 81.52769 ఇక్కడి వరకు బీసీఏ జనరల్‌కు పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత బీసీఏ ఉమెన్ 79.93 ఈ మార్క్స్ వరకు బీసీఏ ఉమెన్‌కు పోస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బీసీబీ కనుక చూస్తే జనరల్ 82.55697 ఈ మార్క్స్ వరకు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారు బీసీబీ జనరల్‌లో పోస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే బీసీబీ ఉమెన్‌లో గనుక చూస్తే 81.04937 ఈ మార్క్స్ కనుక వచ్చి ఉన్నట్టయితే మీకు బీసీబీలో ఉమెన్స్‌లో పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీడీ జనరల్ కనుక చూసుకుంటే 81.842 మార్క్స్ వచ్చినటువంటి వారికి బీసీడీలో జనరల్‌లో పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీడీ ఉమెన్‌లో 80.97 ఈ స్కోర్ వచ్చినటువంటి వారికి బీసీడీ ఉమెన్‌లో పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్‌లో 82.278 ఇక చివరిగా ఉమెన్స్‌కి వచ్చేసరికి 81.676 ఈ మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్‌జిటి కట్ ఆఫ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీకు మ్యాక్సిమం పోస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మరీ చెప్తున్నాం, ఇది అఫిషియల్‌గా కట్ ఆఫ్ అయితే కాదు. గవర్నమెంట్ వారు తర్వాత ఒక అఫిషియల్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. దాని ఆధారంగానే పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము ఒక అంచనా కొరకు మాత్రమే ఈ కట్ ఆఫ్స్ మీకు అందించే ప్రయత్నం అయితే జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈస్ట్ గోదావరి జిల్లా మిత్రులకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. Thank you for watching.